హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. సో మనం స్వాధ్యాయంలో భాగంగా సీతాయనం డే 33కి వచ్చేసామండి. సో నిన్నటి సెక్షన్ని ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. చక్కగా కంటిన్యూ చేసుకునే ముందు ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుంటూ తర్వాత సెక్షన్ని కంటిన్యూ చేసుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, సో మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ 2 కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను క్రాస్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ మీతో మీరు ఏకమవుతూ ఈ కొన్ని క్షణాలు మనలోకి మనం అంతర ప్రయాణం చేద్దాం. చక్కగా ఎరుకతో ఉందా? శ్వాసని అనుసరిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతాం. లాస్ట్ ఒక నిమిషం
నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీయండి మాస్టర్స్. మీ 2 చేతులు మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే ఓకే మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు కంటిన్యూ చేస్తూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. ఓకే మాస్టర్స్, మరి సెక్షన్లోకి వెళ్ళిపోదామా? సో నిన్న సోమ నిర్గమనం చివరిగా ఉందాం. ఇది ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. నేను నా భర్తతో అయోధ్యలో అనేక సంవత్సరాలు ఆనందంగా గడిపాను. మాకు 4 కుమార్తెలు, కుమారులు లేరు. కూతురు పుట్టిన ప్రతిసారి ఆమెను సరయూ నది ఒడ్డుకు తీసుకువచ్చి అక్కడ పడుకోబెట్టి, సరయూ మాత, సీతా కూతుర్ని చూడు, ఈ బిడ్డను ఆమె తల్లికి సేవ చేసేటట్లు ఆశీర్వదించు అని ప్రార్థించేవాళ్ళం. లవ కుశ మహారాజుల నేతృత్వంలో సామ్రాజ్యం విస్తరిల్లి వైభవోపేతమైంది. అజిత్ ఎక్కువ కాలం అరణ్యాలలో ప్రయాణిస్తూ మానవ ఆవాసాలు, జంతు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా చూసేవాడు. చాలా వరకు మనుష్యులకు జంతువులకు మధ్య సయోధ్య ఉండేది. కొన్ని సంవత్సరాల తరువాత ఒకానొక రోజు మాకు నది ఒడ్డున ఒంటరిగా నడిచే అవకాశం దొరికింది. నాకు సోమ చెప్పిన విషయాలు అతనితో పంచుకోవాలి అనిపించింది. ఇప్పటికీ మేమిద్దరం నడి వయస్సులో ఉన్నాం. మనం సోమ మాత యొక్క వృద్ధ సేవకురాలిని కలుద్దామనుకుని వెళ్ళటం నీకు జ్ఞాపకముందా? అడిగాను నేను. ఆ రోజు నేను ఎలా మరిచిపోగలను? అప్పుడు సోమ కుటీరములో కూర్చున్నప్పుడు మన మధ్య ఒక బంధం నెలకొంది. నీకది గుర్తుందా? అతను నవ్వుతూ బదులిచ్చాడు. నేను తల ఊపాను. సోమ నాతో మాట్లాడిన చివరి మాటలు మన గతం గురించే. మన గతమా? అతను ఆరాగా అన్నాడు. నేను మళ్ళీ తల ఊపాను. ఆమె నాతో నేను జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారికనని, మాత వివాహం తరువాత ఆమెతో మిథిల నుంచి అయోధ్యకు వచ్చినానని చెప్పింది. అంతేకాదు, నువ్వు కూడా పరివార కృత్యాలలో సేవ చేసేవాడినని, జంతు సంరక్షకుడిగా ఉన్నానని, నీకు జీవులన్నింటి పట్ల గల ప్రేమ వలన మాతకు నువ్వు ఎంతో ఇష్టమని చెప్పింది. అతని ముఖంలో ఆశ్చర్యాన్ని చూస్తూ నేను కొనసాగించాను. ఇంకా మనం యవ్వనంలో పరివార కృత్యాలలో సేవ చేసేటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావని, మా నాన్న దానిని తిరస్కరించాడని కూడా చెప్పింది. ఆయన నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని పట్టుబట్టడంతో నేను చేసుకోలేదు. అందువలనే నేను మాతతో అయోధ్య రాగలిగాను. ఆ తరువాత నువ్వు, నేను
పెళ్లి చేసుకోవాలని, అది మాత కోరిక అని చెప్పింది. నువ్వు ఇన్ని సంవత్సరాల తరువాత ఇది నాకు చెప్తున్నావు అతను అన్నాడు. ఇంతకు ముందెన్నడూ ఎందుకు చెప్పాలి అనుకోలేదు? నాకు తెలియదు. ఏదో తెలియని కారణం దీనిని నా హృదయంలోనే నిలిపి ఉంచింది. బహుశా అది నా కోసమే అనుకున్నానేమో. నువ్వు నాతో మనం భవిష్యత్తు వైపు చూడాలి, గతం వైపు కాదు అని చెప్పావు కదా, అడిగాను నవ్వుతూ. నేను అదే చేశాను అజిత్. మాత శ్రీరాముడు ఈ జన్మలో మనని దగ్గర చేసినందుకు నేనెంతో కృతజ్ఞతతో ఉంటాను. వారు మనకు తెలియకుండా మన కోసం ఇంకా ఎంతో చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అతని ఆశ్చర్యం ఆనందంగా మారి, అనసూయ, ఇప్పుడు అది చెప్పినందుకు కృతజ్ఞతలు. నేను మిథిలలో సేవ చేశానని, మాతకు తెలిసానని గ్రహించటం చాలా శాంతిని, ఆనందాన్ని ఇస్తోంది. కానీ భూమి మీద ప్రతి జీవి మాతకు తెలియకుండా ఉంటుందా? వారు మనకు చేసింది, చేస్తున్నది మనం కనీసం ఊహించటం కూడా చేయలేము. మాత శ్రీరాముడు తమ భౌతిక రూపాలు వదిలిన తరువాత మరింత చురుకుగా, మరింత సమర్థతతో వ్యవహరించగలరని ఎప్పుడో ఎవరో నాతో చెప్పారు. బహుశా సోమాయి ఉంటుంది, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నా కుమార్తెల వివాహాలు జరిగాయి. అజిత్ తన భౌతిక రూపం వదిలిపెట్టాడు. నేను పెద్దదాన్నైపోయాను. చివరిసారిగా పవిత్ర సరయూ నది ఒడ్డుకి వెళ్ళాను. ఇప్పుడది జన సమర్థతతో కోలాహలంగా ఉంది. వ్యాపారాలు, పడవ నడిపేవారు, వర్తకులు, అమ్ముకునేవాళ్ళు, స్త్రీల దుకాణాలు ఒడ్డున వరుసగా ఉన్నాయి. నేను సందడి లేని చోటు చూసుకొని కూర్చున్నాను. ఒక చెట్టుకు ఆనుకొని కొంతసేపు నదిని చూసి కళ్ళు మూసుకున్నాను. నా మనస్సులో ఆలోచనలను వదిలివేశాను. వచ్చే ముందు సోమ గుడిసెలో పడుకున్నప్పుడు సీతామాత చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె ఒక నూతన సమాజం సృష్టించటంలో తోడ్పడతావా అని అడిగింది. కానీ నేను ఏం చేశాను మాత? నేను ఆమెను మౌనంగా అడిగాను. నేను కేవలం నిన్ను, నా కుటుంబాన్ని ప్రేమించాను. అంతకు మించి ఏమీ చెయ్యలేదు. నేను పడిపోతున్నట్లు అనిపించింది. చీకటి కరిగి నా ముందు ఒక దృశ్యం కదలాడింది. ఒక స్త్రీ నదిలో చిక్కుకొని ఇబ్బంది పడుతోంది. నది ఒడ్డు దాకా వచ్చి ఆమెను ముంచివేసి లాక్కుంది. నేను ఆ లాగటాన్ని, ఊపిరి అందకపోవటాన్ని అనుభవిస్తూ దాదాపు మునిగిపోతుండగా నది అంచు నుంచి ఒక గంభీరమైన మనిషి నన్ను తదేకంగా చూస్తూ నది అలలకు నన్ను వదలమని ఆజ్ఞాపిస్తున్నాడు. అవి అనుసరించాయి. అవి నన్ను ఒడ్డుకు తీసుకువెళ్ళి ఇసుక మీద పడవేశాయి. ఆయన నా వణుకుతున్న శరీరాన్ని లేపగా నేను పైకి చూశాను. ఆయన నుంచి ఎంతో ప్రేమ, శ్రద్ధ ప్రవహిస్తున్నాయి. ఆ దృశ్యం మారింది. ఆ స్త్రీ, మరికొందరు సేవకురాళ్ళు ఒక రథం పక్కన నిలబడి ఉన్నారు. వారి ముఖాలు విచారంతో నిండి వారికి తెలిసిన ఒకే ఇంటిని వదిలి వెళ్ళటానికి సిద్ధపడుతున్నట్లు ఉన్నారు. ఆ స్త్రీ మునుగుతున్నప్పుడు రక్షించిన అదే మనిషి ఇప్పుడు వారిని పిలిచి హత్తుకొని, మీరు కూడా నా కుమార్తెలే అన్నాడు.
అప్పుడు మహారాణి సీత ప్రత్యక్షమయ్యింది. ఈ యవ్వనంతో నిత్య సౌందర్యంతో తొనికిసలాడుతూ రాజదుస్తులతో ఆమె నుంచి ఆనందం పొంగి ప్రవహించింది. ఆమె మెరిసే నవ్వులో ఆ స్త్రీ విచారం కొట్టుకుపోయింది. నేను ఉలిక్కిపడి లేచాను. అది నేను గొణుక్కున్నాను. ఆ మునిగిపోతున్న స్త్రీ సెలవు తీసుకుంటున్న సేవకురాలు అది నేనే. మళ్ళీ ఆ దృశ్యములోకి వెళదామని కళ్ళు మూసుకున్నాను. మిదిలలోని ఒకానొక జ్ఞాపకం తిరిగి తెచ్చుకోవటం నన్ను సంపూర్ణం చేసిందని నేను గ్రహించాను. మాత, కృతజ్ఞతలు. ఇది నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను అన్నాను. మళ్ళీ నా మనస్సు, మాత, మీ సమాజం నిర్మించటానికి నేను ఏ విధంగా తోడ్పడ్డాను? నేను నా భర్తను, పిల్లలను ప్రేమించటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యటం తప్ప మరేమీ చెయ్యలేదు అంది. మరేమీ చెయ్యలేదు అంది. నాకు ఒక సమాధానం వినపడింది. నేను నిన్ను అడిగిందంతా ప్రేమించమనే. నేను నిన్ను అడిగిందంతా ప్రేమించమనే. దానితో మనం నూతన సమాజాన్ని నిర్మిస్తాం. ప్రేమ పునాదిగా ఉన్నదాన్ని ఆయన ప్రేమ, నా ప్రేమ. ఈ మాటలు నెమ్మదిగా వెనుకకు వెళ్ళి నేను నా ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దాన్ని వినటం మొదలుపెట్టాను. అలలు పైకి లేవటం, క్రింద పడటం విన్నాను. నేను లోని నుంచి బయట నుంచి లోనికి వస్తూ ఉన్న ఆ శ్వాస శబ్దం వినే కొద్దీ నా శ్వాస ఆ నీటిలో అనుసంధానించబడి నాకు అలల పెరుగుదలకు, ఆ శ్వాస పెరుగుదలకు తేడా తెలియలేదు. నేను అంటే నా శ్వాస లేక అలల, లేదా మేమిద్దరం ఒకటేనా? ఆ శబ్దం దూరమవుతూ తగ్గుతూ వచ్చింది. కానీ నేను వినగలిగాను. శ్వాస లోనికి బయటకు, అలలు లోనికి బయటకు చిన్నగా, తక్కువ వినపడుతూ అరుదుగా శబ్దం లేనంత వరకు ఇక శ్వాస లేదు. మరో జన్మ ముగిసిపోయింది. అయితే నేను నేర్చుకున్నదంతా, ప్రేమించినదంతా కొనసాగుతుంది. ఉన్న జీవితానికి దోహదం చేస్తూ, రాబోతున్న జీవితాన్ని నిర్దేశిస్తూ నేను వెనుకకు తిరిగి సుదీర్ఘకాలం నాటి జన్మలు, మానవాళి గ్రహించగలిగిన దానికంటే వెనుకకు చూశాను. ముందుకు వెళ్ళి తమను పరిపూర్ణం చేసుకోవటానికి చైతన్య మహాసముద్రంలో కాంతి రేణువులుగా మారటానికి ఇంకెన్ని ముద్రలు అవసరమో చూశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన సోమ నిర్గమనం అనే చాప్టర్ అయి క్లోజ్ అయింది. కాలచలనం రేపు చెప్పుకుందాం మాస్టర్స్. ఓకే, మరి కాళ్ళ చలనంలో కాలచక్రం, యుగచక్రం అంటారు. ఇది ఒక్క నిమిషం ఫ్రెండ్స్. రివర్స్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఒక నిమిషం పాటు
ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనలో నింపుకుందాం. ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని వేళ్ళల్లోకి వేలు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని మీ రెండు కళ్ళను క్లోజ్ చేసుకొని సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుదాం. డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ ఈ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని మీ కళ్ళను నిదానంగా ఓపెన్ చేయండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరికీ సీతాయనం ద్వారా ప్రేమ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జ్ఞానం మరెందరికో తెలియాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెక్షన్ని క్లోజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.